ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షి ఛానల్లో డిబేట్ నిర్వహించినారన్నమాట. నిర్వహించే క్రమంలో కన్నీళ్లు పెట్టుకున్నారు డిబేట్లో. అయ్యో, నా వయసు చంద్రబాబు నాయుడు గారి వయసు ఇంచుమించు ఒకటే. ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చినా, నేను అప్పుడు జర్నలిజంలోకి వచ్చినా, నేనేంటో ప్రపంచానికి అందరికీ తెలుసు. కానీ నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం భావ్యమా అని కొమ్మినేని శ్రీనివాసరావు గారు కన్నీళ్లు పెట్టుకున్న తర్వాత రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ప్రజానీకం మొత్తం కూడా పెట్టేసుకుంది. ఒక ప్రాంత రైతులను ఉద్దేశించి ఒక దిక్కుమాలుడు ఒక మాట అంటే కంట్రోల్ చేయాల్సిన టైంలో కిచకిచా నవ్వుకుంటూ ఉంటే, తీరా దాని రిపర్కషన్స్, దాని పర్యవసానాలన్నీ కూడా ఆయన మీద వచ్చి పడితే, ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని గారు అనకపోతేనే నేను ఒప్పుకోను, అలాంటిది నా మీదే ఈ విధంగా ఎట్ట చేస్తారు అని చెప్పేసి వల కన్నీళ్లు పెట్టినటువంటి పరిస్థితి. కానీ అవి రాలలేదని చెప్పేసి మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నేను ఆ పెద్ద ఆయన్ని కాబట్టి నేను ఆయన గురించి ఏం మాట్లాడదలుచుకోవడం లేదు. ఎందుకంటే నేను కూడా ఒక విజయవాడ ప్రాంత వాసిగా, కృష్ణా జిల్లా ప్రాంత వాసిగా, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాంత వాసిగా చెప్పే మాట ఏంటంటే, డిబేట్లు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే పరిస్థితులు ఏ వయసులోనైనా వెంటాడతాయి. ఇదే మాట విషయానికి వస్తా. నేను 70 ఏళ్ల వయసులో నన్ను అరెస్ట్ చేస్తున్నాడని చెప్పేసి పెద్ద ఆయన మాట్లాడినాడు కదా కొమ్మినేని గారు. ఈయన డిబేట్ నిర్వహించేటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని మాట్లాడించేటటువంటి తీరు అట్లా ఉంటుంది. ఈయన డిబేట్ నిర్వహణ క్రమంలో వచ్చేటటువంటి గస్ట్లు ఒక రకమైన, అంటే ఒక రకం అదేంటంటే వాళ్ళకి ఇంకా హద్దు అదుపు ఉండదు అనమాట. డిబేట్లో కూర్చున్న తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అసలు గత 5 సంవత్సరాలు అయితే కనుక వాళ్ళు ఉపయోగించినటువంటి భాష, ఆ డిబేట్లో కూర్చోబెట్టి మాట్లాడించిన భాష అసలు లెక్కపత్రం లేదు. అవన్నీ తీస్తే కనుక చాలా ఘోరాలు అవుతాయి, లేనిపోయిన నిందలేస్తారు. ఇదే మాట కొమ్మినేని గారు చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి, నారా భువనేశ్వరి గారు అంటే నారా లోకేష్ గారి తల్లి గారి గురించి డిబేట్ నిర్వహించారు కదా. ఆ రోజు ఏమని నిర్వహించినారు, ఎలాంటి పదాలు వాడినారు ఆ రోజున, దానికి ఏం సంజాషి ఇచ్చినారు? అదే ఛానల్లో కూర్చోబెట్టి, ఏమయ్యా ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎలా మాట్లాడతారు మీరు, ఏంది కథ అని చెప్పేసి సమాజానికి ఆ రోజున ఒక తన వైపు నుంచి ఒక వివరణ పంపించినట్టయితే కనుక ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది. సరే, అది కూడా పక్కన పెట్టండి అండి. నిన్నగాక మొన్న అమరావతి మహిళల్ని వేశ్యలంటూ మాట్లాడినటువంటి తీరుపై ఇతని ఖండన ఏ స్థాయిలో ఉంది? ఈరోజు ఈయన మాట్లాడుతున్నాడు, నాకు కాండాక్ట్ ఇస్తున్నారు, నా సర్టిఫికెట్ ఇస్తున్నారు, అది ఇది నా చివరి చర్మాంకంలో. అసలు సింపతి డైలాగులు. ఏ మీకు మాత్రమే సింపతీలు ఉంటాయా? మీకు మాత్రమే బాధలు ఉంటాయా? ఎదుటోడికి బాధల కష్టాలు ఉండవా అని చెప్పేసి ఒక పక్క టీడీపీ వాళ్ళు, మరో పక్క జనసేన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇదే టీవీ ఛానల్స్ వేదికగా ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలు కారుకూతలు గుస్తూ ఉంటే, ఆనా కొడుకు ఈనా కొడుకు అని మాట్లాడుతూ ఉంటే, ఇష్టం వచ్చినట్టుగా ఆ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి వాదోపవాదాలు చేస్తూ ఉంటే, ఆ రోజున నోరు ఏ స్థాయిలో తెరిచినారు కొమ్మినేని గారు. ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే గనక నారా లోకేష్ గారి పుట్టుకల గురించి ఎవరి హయాంలో మాట్లాడినారు? అసెంబ్లీ వేదిక ఎవరు మాట్లాడినారు? మీ డిబేట్లో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళే కదా మాట్లాడిన వాళ్ళంతా. వాళ్ళ గురించి ఏ రాజైనా అడిగినారా? ఆ పోస్టులు పెట్టిన వాళ్ళ గురించి మాట్లాడినారా? అసలు గత 5 సంవత్సరాల పాటు ఎంత సైకో ఇజంతో ఏ స్థాయిలో రెచ్చిపోయినారు, ఏ స్థాయిలో పోస్టులు పెట్టినారు, ఏ స్థాయిలో దిగజారుడు వ్యాఖ్యానాలు చేసినారు? మీకు ఒక మాట చెప్తా. మీ సోషల్ మీడియాకి సంబంధించి, వైసీపీ పార్టీకి సంబంధించి మాజీ ఇన్ఛార్జ్ అనుకుంటా దేవేందర్ రెడ్డి గుర్రంపాటని, ఏమా పవన్ కళ్యాణ్ నువ్వు నీ పిల్లలతో కలిసి ఉన్నావో లేదో ఫోటోలు కాదు వీడియోలు రిలీజ్ చేయమని అడిగినాడు. ఈ రోజుకి కూడా నాకు గుర్తు, ట్విట్టర్లోకి వెళ్ళి ఎత్తుక్కొని దొరుకుతూ ఉంటాయి. ఆ విధంగా కట్టడి చేసి ఈరోజు మీరు మాట్లాడి ఉంటే దానికి ఒక వాల్యూ ఉండేది. ఈరోజు వచ్చి నా వయసు 70 ఏళ్ళు, నాకు చివరి చర్మాంకంలో నాకు ఇలాంటి మచ్చ వేస్తారా, అది ఇదని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా కొమ్మినేని గారు. మరి ఒకవేళ అరెస్ట్ చేయాలనే కోరిక ఉంటే అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే మిమ్మల్ని అరెస్ట్ చేయాలిగా. అధికారంలోకి వచ్చినప్పుడు 4వ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేయాలిగా. సంవత్సర కాలం అయిన తర్వాత మీ డిబేట్లో దొరలకూడని మాటలు దొర్లితే, అమరావతి ప్రాంత రైతులంతా, ప్రజలంతా కూడా రోడ్లెక్కితే, మీ బొమ్మల్ని, ఆ కృష్ణంరాజు బొమ్మల్ని, సాక్షి ఛానల్కి సంబంధించినటువంటి లోగోస్ అన్నింటినీ కూడా చితక్ కొడతా, మంటలు పెడతా, సాక్షి పేపర్లు తగలబెడతా ఉంటే, రాష్ట్రం అట్టుడిగిపోతూ ఉంటే, ప్రభుత్వం తన పనులు తను చేసుకెళ్ళింది. ఇక్కడ విద్వేషపూరిత రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసిన టైంలో మరి చర్యలు తీసుకోకపోతే ఎలాగా? వాళ్ళు ఎవరు రోడ్లు ఎక్కుతుండే?
మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా రోడ్లు ఎక్కారు. ఈ రోజు నేను శుద్ధపోసు, నాకు ఏ సంబంధం లేదు. అవును, మీరు శుద్ధపోసు, మీకు ఏ సంబంధం లేదు. కానీ లక్ష్మీ పార్వతి గారికి ఒక పర్సన్, అదే మీ డిబేట్లోనే లక్ష్మీ పార్వతి గారి గురించి మాట్లాడితే ఎలా కంట్రోల్ చేసినారు, ఎలా కట్ చేసినారు? అలా కట్ చేసి ఉంటే కనుక ఈరోజు మీరు హీరో అయ్యేవాళ్ళు కదా. ఈ రోజు డిబేట్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటా సింపతి డైలాగులు కొడతా ఉంటే ప్రజలు హర్షిస్తారా? లేదు అమరావతి రాష్ట్ర మహిళలు మిమ్మల్ని క్షమించేస్తారా? కోర్టు చెప్పేసింది హోస్ట్ ఏం చేస్తారు అని. కరెక్టే, హోస్ట్ ఏం చేస్తారు, కానీ మీరు కంట్రోల్ చేయాలి కదా, మీరు ఆపాలి కదా. మీరు మాట్లాడిన తర్వాత కూడా 1 మినిట్ పాటు ఎలా మాట్లాడగలిగినాడు ఆ వ్యక్తి? ఆ క్షణాన్ని నువ్వు ఆపవయా, నోరు మూసుకొని కూర్చొని నువ్వు ముందు డిబేట్లో నుంచి దబాంగ్ అనాలి కదా. ఎందుకు అనలేదు మీరు? డిబేట్లో నుంచి ఆయన ఎందుకు పంపించలేదు, ఎందుకు బయటికి నెట్టలేదు? నెట్టుండి ఈరోజు మీకు ఈ సిచ్యువేషన్ వచ్చేదా అని ప్రజానీకం ప్రశ్నిస్తుంది. మీకు మీ వయసుకి రెస్పెక్ట్ రీత్యా నిజం చెప్పాలంటే అమరావతి ప్రజలు శాంతి ఇచ్చినారు, వదిలేసినారు. నిజం చెప్పాలంటే లెక్క ప్రకారం ఆ టీవీ ఛానల్ కావచ్చు, లేదంటే మరొకరిని కావచ్చు రోడ్డుకి ఇచ్చే అంత పరిస్థితి వచ్చి ఉండేది. మీ ఇంటికి పోలీసులు రాగానే మీరు మాట్లాడేటువంటి మాటలు, వాళ్ళు ఏమైనా మిమ్మల్ని తప్పు చేసినారని చెప్పేసి లేదా గట్టిగా వాదించినారు? లేదు కదా. చాలా జాగ్రత్తగా తీసుకున్నారని మీరే చెప్పినారు. మీకేమైనా 3rd డిగ్రీలు ప్రయోగించినారా? లేదు కదా. చాలా జాగ్రత్తగా చేసే పంపించినారు, కోర్టు చెప్పిన దాని ప్రకారం నడుచుకున్నారు. అలా కాకుండా టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక అభిమాని వెంగళరావు ఇదే విధంగా యూట్యూబ్ ఛానల్ బాధ్యతగా కొంచెం గట్టిగా మాట్లాడినారని కుక్కను కొట్టినట్టు కొట్టినారు. అతి దారుణంగా హింసించినారు. ఎవరి హయాంలో హింసించినారు? మాస్క్లు అడిగినందుకు సుధాకర్ గారి పరిస్థితి ఏమైందో తెలిసిందే కదా. వాటి గురించి ఏ రోజు మాట్లాడినటువంటి ఈ పెద్ద మనిషి గారు ఈరోజు బయటకు వచ్చి నా కాండాక్ట్ని దెబ్బతీసినారు, నా క్యారెక్టర్ని దెబ్బతీసినారు. ఎవరు దెబ్బతీస్తారు? మీ చేత టీడీపీ వాళ్ళు ఏమైనా మాట్లాడించినారు? లేదు కదా. మీ చేత జనసేన వాళ్ళు ఏమైనా మాట్లాడించినారు? లేదు కదా. మీ అంతటా మీరు మీ డిబేట్లో ఇష్టం వచ్చినట్టు వాగేవాడికి కంట్రోల్ చేయలేకపోగా ప్రజా ఆగ్రహావేశాలు రెచ్చగొడితే దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే ఈరోజు వచ్చి సింపతి డైలాగులు కొడుతున్నటువంటి పరిస్థితి అనేది టీడీపీ క్యాడర్ మాట్లాడుతున్నమాట. సో ఏదేమైనప్పటికీ కూడా వయసురీత్యా కొన్ని పరిస్థితుల్లో కంట్రోల్ చేయనప్పుడు క్షమాపణ చెప్పాలా. సరే, ఆయన ఏదో తప్పే గట్టిగా చెప్పాలా క్షమాపణ అనేది. అదేమన్నా గట్టిగా వెళ్ళిందంటే మాట్లాడినంత గట్టిగా క్షమాపణ ప్రజల్లోకి పోలా. కానీ ఈరోజు ఏడుస్తున్న వీడియోలు మాత్రం భలే సర్క్యులేట్ చేస్తున్నారు. మీరు ఈ వయసులో బాధపడడం కరెక్ట్ కాదు. ఒకవేళ తప్పో ఒప్పో అయిపోయింది అయిపోయింది. దయచేసి మరొకసారి అలాంటి దిక్కుమాలిన వ్యక్తుల్ని డిబేట్లో కూర్చోబెట్టి దిక్కుమాలిన పంచాయతీలు చేయకుండా ఉంటే కనుక ప్రశాంతంగా ఉంటుంది. డిబేట్ నిర్వహించండి, ప్రతి అధికార పక్షాన్ని క్వశ్చన్ చేయండి. ఎవడొద్దన్నాడు? క్వశ్చన్ చేస్తే సంవత్సర కాలం మిమ్మల్ని ఏమైనా చేసినారా? ఆ లెక్క ఎత్తే కనుక సాక్షి ఎప్పుడో చేయాలా. అలాంటి పంచాయతీలు ఏం చేయలేదు కదా. అది కూటమి ప్రభుత్వం గొప్పదనం. సో మొత్తానికి అయితే కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షి వేదికగా కూర్చొని చాలా చక్కగా ఏడుస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళ దగ్గర నుంచి గట్టి కౌంటర్లు వచ్చి పడతారు. ఎవడు చేసుకున్న దానికి వాడే కర్మకి బాధ్యుడు అవుతాడు అని చెప్పేసి. మరి వైసీపీ దగ్గర నుంచి అలాంటి రియాక్షన్స్ వస్తే చూడాలి.